చూడాలంటే ఎదురు చూసినా పర్లేదు. ఆమె దేవుడి స్తోత్రం కలుగును కాక. అలాగే ఈ రోజు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎదురు చూపెట్టాడు మనం. వీళ్ళకి ఎదురు చూస్తారా లేదా, ఎదురు చూస్తారు లేదా, ఎదురు చూస్తారు, నా కోసం ఎదురు చూస్తారు లేదా దేవుడు ఉంచాడు. ఆ కారణాన్ని బట్టి బుద్ధి లేని కన్నికలు ఏమయ్యారు? కునికి నిద్రించారు. ఆమె ఎదురు చూసే ఓపిక నశించిపోయింది. ఈ రోజు కూడా చాలా మంది ఎదురు చూసి ఎప్పుడు చూసి చెప్తున్నారు, నా వాకు తినాలంట, మునిగిపోద్దంట, కాలిపోద్దంట, ఏమీ జరగట్లేదు కాబట్టి నేను అలా బయటికి తిరిగి వచ్చేస్తాను. అంటే వీళ్ళందరూ ఎదురు చూడనటువంటి వ్యక్తులు. ఆమె ఎదురు చూడనటువంటి వ్యక్తులు. కానీ వీళ్ళు ఎంత లేట్ అయినా అక్కడే పడి ఉన్నారు. అర్థమవుతుందండి? సో ఇప్పుడు మనం మన పొజిషన్లోకి రావాలి. నువ్వు పొజిషన్లోకి వస్తే నీకు ర్యాప్చర్ కన్ఫర్మ్. ఆమేన్. అందుకే ఇప్పుడు పొజిషన్లోకి రావడానికి దేవుడు తన వాక్యాన్ని నీకు తెరిచేస్తున్నాడు. అందుకే లేఖనములను పరిశోధించండి,